ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది: నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదని అక్కడ మరి సామెతల గ్రంథాన్ని రచించిన సొలొమోను, రాజైన సొలొమోను తెలియజేస్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సొలొమోను దేవుని ద్వారా జ్ఞానాన్ని పొందుకొని రాసిన సామెతల గ్రంథంలో ఈ విషయం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు. ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి దేవుడు కాపుదలగా ఉండి వారికి ఏ ఆపద సంభవించకుండా ఆయన కాపుదలగా ఉండి ముందుకు నడిపిస్తారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడిగా ఉండడం అంటే నీతియుక్తమైన ప్రవర్తన. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారి జీవితంలో ఎటువంటి ప్రవర్తన ఉంటుందంటే నీతియుక్తమైన ప్రవర్తన కలిగి వారు జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతియుక్తమైన ప్రవర్తన కలిగి వారు జీవించడం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాల్లో సత్ఫలితాలను చూడగలరు, ఆశీర్వాదాలను చూడగలరు. అంతేకాకుండా గొప్ప దీవెనలు దేవుడి దగ్గర నుండి వారు పొందుకోగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవించదు అని అక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడు అంటే నీతియుక్తమైన ప్రవర్తన కలిగి జీవించేవాడు. నీతియుక్తమైన ప్రవర్తన కలిగి జీవించడం ద్వారా సత్ఫలితాలను, ఆశీర్వాదాలను చూడడమే కాకుండా అక్కడ రాజైన సొలొమోను ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. జ్ఞాని అయిన సొలొమోను ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమిటంటే వారికి ఏ ఆపద సంభవించదంట. ఏ ఆపద వారికి సంభవించకుండా దేవుడు వారికి కాపుదలగా ఉంటారని సొలొమోను అక్కడ తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులుగా మనం ఉంటే గనుక ఏ ఆపద సంభవించకుండా ఆయన మనకు రక్షకుడిగా ఉంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 17వ చరణం మనం చూసుకుంటే గనుక నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడిగా ఉంటారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీతిమంతులుగా మనం ఉంటే గనుక ఏ ఆపద సంభవించకుండా ఆయన మనకు అంటే దేవుడు మనకు సంరక్షకుడిగా ఉండి ఆయన కాపుదల మనతో పాటు ఉంటుంది, ఆయన కృప మనతో పాటు ఉంటుంది, ఆయన తోడు మనతో పాటు ఉంటుంది. కాబట్టి మనకి ఏ ఆపద సంభవించదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి నీతిమంతునిగా జీవించడం అంటే ఏమిటి? నీతిమంతునిగా జీవించడం అంటే ఏమిటి? కొన్ని విషయాలు ఈ సందర్భంలో దేవుని వాక్యాలను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. నీతిమంతునిగా జీవించడం అంటే మొదటగా దేవుని వాక్యాలను మనం చూసుకుంటే కీర్తనల గ్రంథము 125వ కీర్తన 3వ చరణంలో ఒక విషయం కనబడుతుంది. ఏంటంటే నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండినట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. నీతిమంతులంట పాపము చేయటకు తమ చేతులను చాపరంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుంటే నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపకుండానట్లు దేవుడు ఏం చేస్తారంటే భక్తిహీనుల రాజదండము నీతిమంతులు స్వాస్థ్యం మీద ఉండకుండా దేవుడు చేస్తారు. అయితే ఈ వాక్య భాగం, ఈ చరణ భాగం నుండి కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. నీతిమంతులు పాపము చేయటకు తమ చేతులు చాపరంటే పాపమునకు దూరంగా ఉంటారు. నీతిమంతులుగా మనం జీవించడం అంటే మన జీవితంలో పాపమునకు మనం దూరంగా ఉండడం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీతిమంతునిగా జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో నీతియుక్తమైన ప్రవర్తనను ముందుగా మీకు తెలియజేశాను. అందులో పాపం అనేది ఉండదండి. ఒకవేళ నీలో పాపం అనేది ఉంటుందా, పాపము నీ నుండి దేవునికి నీకు ఉన్న కనెక్షన్ని దూరం చేస్తుంది, దేవునికి నీకున్న సంబంధాన్ని దూరం చేస్తుంది. పాపము దేవునికి నీ ముఖమును మరుగు చేస్తుందని దేవుని వాక్యంలో కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతునిగా జీవించేవాడు పాపము జోలికి వెళ్ళడు, పాపము చేయడానికి తన చేతులు చాపర. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటగా ఒక విషయం మనకు తెలియజేయబడుతుంది. నీతిమంతునిగా జీవించడం అంటే పాపమునకు దూరంగా ఉండడం, పాపము చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడమే నీతిమంతునిగా జీవించడం. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసుకుంటే కనుక కీర్తన గ్రంథము 140 కీర్తన 13వ చరణంలో ఇంకొక విషయం కనబడుతుందండి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతునిగా జీవించడం అంటే ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం.
ఆయన మన జీవితాల్లో చేసిన కార్యాలను గుర్తించి గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నిజమే, దావీదు ఆ విషయాన్ని చేశాడండి. దావీదు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి దావీదు ఏం చేశాడంటే సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదుని దేవుడు తప్పించినందుకు దేవునికి స్తుతులు అర్పిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఈ విషయం మనకి సమూయేలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి సమూయేలు 2వ గ్రంథం 22:1 కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దేవుడు దావీదుని తప్పించినందుకు, విడిపించినందుకు దావీదు ఏం చేస్తున్నాడంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునిగా జీవించడం అంటే పాపమునకు దూరంగా ఉండడం. నీతిమంతునిగా జీవించడం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. మన జీవితంలో దేవుడు ఏ కార్యాన్ని చేసినా మన జీవితంలో దేవుడు ప్రతిదాన్ని మనకు దయచేస్తున్నారు కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని వాక్యం మనం చూసుకుంటే కనుక సామెత మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 37వ కీర్తన 21వ ఇంకో విషయం కనబడుతుందండి. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు, ఎదుటి వారికి సహాయం చేసేవారిగా నీతిమంతులు ఉంటాడంట. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతునిగా జీవించడం అంటే వారి గురించి వారు చూసుకోవడమే కాదు, వారికి కావాల్సినన్నింటినీ దేవుడు వారికి దయచేస్తున్నప్పుడు, అధికంగా దేవుడు వారికి దయచేస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చేసేవారిగా నీతిమంతుడు, ఇతరులకు సహాయం చేసేవారిగా ఉండడమే నీతిమంతునిగా ఉండడం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇతరులకు సహాయం చేసే ఆత్మీయతను, ఇతరులను ఆదుకునే ఆత్మీయతను వారికి దేవుని గురించి తెలియజేస్తూ వారిని ఆదుకొని దేవుణ్ణి మన జీవితం ద్వారా వారికి చూపించే ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. 3 విషయాలు మీకు తెలియజేశాను ప్రియమైన దేవుని బిడ్డలారా. నీతిమంతునిగా జీవించడం అంటే పాపమునకు దూరంగా ఉండడం, నీతిమంతునిగా జీవించడం అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, నీతిమంతునిగా జీవించడం అంటే ఎదుటివానికి సహాయం చేయడం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 3:24, 24 వరకు రాయబడిన వాక్య వచనాలను చివరిగా ఒక విషయం కనబడుతుందండి. తాను నీతిమంతుడు అంటే యేసుప్రభువు వారి గురించి తెలియజేస్తూ యేసునందు విశ్వాసం గలవాన్ని నీతిమంతునిగా తీర్చివాడైన ఇండుటకు ఆయన అలాగూ చేసినని మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతునిగా జీవించడం అంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడం, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడం. చాలామంది విశ్వాసం లేకుండా ఉంటూ ఉంటారు. దేవుడు ఆ కార్యాన్ని చేయగలరా చేయలేరనే సందేహంలో ఉంటూ ఉంటారు. నువ్వు విశ్వాసం కలిగి జీవించలేదా, నీవు నీతిమంతునివి కానట్లే. నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని యందు పూర్తి విశ్వాసం నీలో ఉండాలి, పూర్తి నమ్మకం నీలో ఉండాలి. ఆయన ఆ కార్యం చేయడానికి కన్ఫామ్గా ఆయన ఆ కార్యం చేయగలడు. అసాధ్యమైన కార్యాలను కూడా సుసాధ్యపరిచిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, దానియేలుని సింహపు ఊళ్ళని రప్పించిన దేవుడు. అంటే అసాధ్యం ఇవన్నీ, కానీ దేవుడు ఏం చేశారండి, సాధ్యపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆయన ఏ కార్యాన్ని చేయగలరని ఆయన యందు విశ్వాసం కలిగి ఉండడమే నీతిమంతునిగా జీవించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇటువంటి ఆత్మీయతను కోరుతున్నారు. నీతిమంతునిగా నీవు ఎప్పుడైతే జీవిస్తావో ఏ ఆపద సంభవించకుండా ఆయనే నీ జీవితంలో సంరక్షకుడిగా ఉండి నీకు కాపుదలను, కృపను అనుగ్రహిస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులమైన మనం నీతిమంతునిగా జీవితం. నీతిమంతునిగా అంటే పాపానికి దూరంగా ఉందా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాలను చూసుకున్నట్లు ఇతరులకు సహాయం చేసే ఆత్మీయతను కలిగి ఉందాం, దేవుని యందు పూర్తి విశ్వాసం కలిగి ఉందాం. తద్వారా నీతిమంతులుగా మనం తీర్చబడతాం. నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు ఆయన మనకు సంరక్షకుడిగా ఉండి, దేవుడే మనకు సంరక్షకుడిగా ఉండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఏ ఆపద సంభవించకుండా దేవుడే మనల్ని కాచి కాపుదల నుంచి ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతిమంతునిగా జీవించి తద్వారా ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ఏ ఆపద సంభవించకుండా ఆయనే మనకు సంరక్షకుడిగా ఉండే ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకుందాం. దేవుడి పరిశుద్ధ వాగ్దానాన్ని మనం ఎన్నికల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపరంతా మనం ముగించుకుందామండి. అందరూ కళ్ళు మూసుకొని తల వంచుకుని ప్రార్థన నాతో పాటు ఏకీపించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ వాగ్దాన కార్యక్రమంలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేశాం. మరి ఏ ఆపద సంభవించకుండా నీవు మాకు సంరక్షకుడిగా, రక్షకుడిగా ఉంటావని ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన దేవా. మరి నీవు మా నుండి కోరుకునేది నీతిమంతునిగా జీవించడం దేవా. మరి ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీతిమంతునిగా జీవించేటట్లు, పాపానికి దూరంగా ఉంటూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ, నీ యందు పూర్తి విశ్వాసం కలిగి జీవిస్తూ నీతిమంతులుగా ఉంటూ ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితంలో పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. నీవు వారి జీవితాల్లో సంరక్షకుడిగా ఉంటే ఏ ఆపద సంభవించదని వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిదేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు నీవు కోరేటువంటి గొప్ప ఆత్మీయ జీవితాన్ని కలిగి ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు అనుభవించేలా మీరు కార్యం జరిగించండి. దినాన్ని చేస్తున్న ప్రయాణంలో పనులంట్లో తోడని ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అంత నాశనం కలుగునుగాక. ఆమేన్.